ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్. అది మొబైల్ హోల్డర్ అయితే ఎరిగిపోయింది. సో అది తీసి కింద పెట్టాల్సి వచ్చింది. సో అందుకనే మొత్తానికి అయితే చేతులు తీస్తున్నా. సో ఈ రోజు అయితే టైము 5:57 అవుతుంది. సో లాగిన్ అయితే చేసుకుంటున్నాను సక్సెస్ఫుల్ గా లాగిన్ అయితే అయిపోయింది. సో టోటల్ గా సో మీకు 0 కిలోమీటర్ చేద్దామంటున్నాము. మనము కొట్టియాలి, పెట్రోల్ కొట్టియాలి, ఫ్యూయల్ కొట్టియాలి, డీజిల్ కొట్టించిన తర్వాత సో ఈ రోజు అయితే కొట్టిద్దాం, లేకపోతే బుకింగ్ పడితే బుకింగ్కి వెళ్ళిపోయి సో టోటల్ 2 days కలిపి ఈరోజు టోటల్ ఫ్యూయల్ కొట్టించేసి మీకు టోటల్ ఎర్నింగ్ ఎంత వచ్చింది నిన్నటిది ఇయర్ది కలిపి సో 2 days యొక్క ప్రాఫిట్స్ నేను మీకు చూపిస్తాను ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ తోటి. సో కొత్తగా చూసే వాళ్ళైతే హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అయితే ప్రవీణ్. నేను హైదరాబాద్లో ఉంటాను. హైదరాబాద్లో ఓలా ఊబర్ ర్యాపిడో నడిపిస్తాను. సో వీటన్నిటికంటే ఊబర్లోనే ఎక్కువ ట్రిప్స్ చేయడం జరుగుతుంది. సో డైలీ ఒక ఎర్నింగ్ వీడియో అయితే మనకు వస్తుంది. నచ్చితే కనుక నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే లైక్ చేయండి, ఇంకా 10 మందికి ఉపయోగపడుతుంటే షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మనకైతే మన దగ్గర నుంచే పికప్ అయితే వచ్చేసింది. వెస్ట్ మారేడుపల్లి అంటే జేబీఎస్ వెళ్ళాలి. జేబీఎస్కి అయితే పికప్ అయితే వచ్చింది. పికప్కి వెళ్తుందా, లెట్స్ గో టు ద పికప్ పాయింట్. 1.2 kilometers ఉంది. సో లెట్స్ గో పికప్ చేసుకొని డ్రాప్ అయిపోతాం. మరి బ్రదర్స్, కామెంట్స్కి అయితే నేను రిప్లై ఇవ్వలేకపోతున్నా. ఖచ్చితంగా మీ కామెంట్స్కి ఒక రోజు రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. ప్లీజ్ కొంచెం వెయిట్ చేయండి, ఎందుకంటే నాకు టైం దొరకట్లేదు అసలే. నాకు అసలు కామెంట్స్ చూసేంత టైం దొరకట్లేదు నాకు. చూసారు కదా, రెగ్యులర్గా నేను డైలీ అసలు ఫోన్ మాట్లాడేంతనే టైం దొరకట్లేదు నాకు. సో ప్లీజ్ అండర్స్టాండ్ చేసుకోండి దయచేసి. మ్యాక్సిమం అర్జెంట్ అయిన కామెంట్స్కి మాత్రము సో నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో కొంచెం అర్థం చేసుకోండి. నేనైతే సో ఇప్పుడు బుకింగ్ అయిపోయిన ఫోన్ మాట్లాడతాను కూడా టైం దొరకలేదు ఫ్రెండ్స్. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి. చూడండి, డైలీ 22 trips అంటే ఎంత కష్టపడితే అయితేయో అది మన డ్రైవర్ అన్నలకు తెలుసు. కొత్త వాళ్ళు అయితే డిసప్పాయింట్ కాకండి. అన్న రిప్లై అయితే లేడు అన్నని డిసప్పాయింట్ అయితే కాకండి, దయచేసి చెప్తున్నా. ఇస్తా, ఖచ్చితంగా కన్ఫామ్గా ఇస్తాను నేను. మీరైతే ఖచ్చితంగా డిసప్పాయింట్ అయితే కాకండి, ఓకేనా? ఓకే, మీ డౌట్ ఏదైనా ఉంటే మీకు పేరు మెన్షన్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డెఫినెట్లీ నేను మీకు రిప్లై ఇస్తాను. పని అనివార్య కార్యాలు అని చెప్పొద్దు, కానీ పని వల్ల సో నేనైతే మీకు ఈ హెవీ వర్క్ నిన్న 15 hours లాగిన్లో ఉన్నా బ్రదర్స్, 15-16 hours లాగిన్లో ఉన్నా. సో అందుకనే నేను మ్యాక్సిమము తక్కువ లాగిన్ అవర్స్ ఉన్న డేలో నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తున్నాను. ఖచ్చితంగా మీకు మెసేజ్ కింద మీకు టెక్స్ట్ ఇస్తున్నాను. దయచేసి ఎవరైతే నెగిటివ్లోకి వెళ్ళిపోకండి, ఓకేనా? లెట్స్ గో. సో ట్విస్ట్ ఏంటంటే, పికప్కి వచ్చిన తర్వాత మనోడు కాల్ చేసి, సో బ్రదర్ అక్కడ వ్యవసాయ గార్డెన్ పికప్ పెట్టినా, ఇక్కడ కాదు కొంచెం ముందుగానే ఉంటుంది అని అంటే, నేను ఆల్రెడీ పికప్ పాయింట్లో ఉన్నా భయ్యా అని చెప్పిన. సో అక్కడ కాదు కొంచెం మీరు బ్యాక్ వచ్చేసి సో పలాగడ అన్న నీ కరెక్ట్ లొకేషన్కి వచ్చిన నా ముందుగా చేయొద్దు అన్న అంటే, అదే అన్న కొంచెం చూసుకోలేదన్న, కొంచెం బ్యాక్ వచ్చేసిండు. బ్యాక్ అయితే వెళ్తున్నా. టైమింగ్ కూడా క్లోజ్ అయిపోయింది, టైమింగ్ వల్ల లేదు. సో టైమింగ్ అయితే పడాలి, చాలా దూరం వచ్చేస్తే మళ్ళీ పడదు. సో ఇప్పటికి 500 meters 500-600 meters లోపల వచ్చింది. మనకేం తెలుసు పికప్ కరెక్టే అనుకొని నేను వచ్చేసిన ఆల్మోస్ట్. మనోడు కాల్ చేసి ఫైనల్లీ అక్కడ కాదు పికప్, బయటికి రా అని అన్నాడు. ఫోన్ అయితే పోతున్నా బయట, మన లోపల నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చి అక్కడ ఉన్నారు చూడు మన వాళ్ళే రోడ్డు మీద. మనకైతే ఈ ట్రిప్లో 236 వచ్చేసింది. తీసుకున్నాము. ఇంకో పికప్ కూడా వచ్చేసింది. ప్రొసీజర్ కృష్ణారెడ్డి పెట్టి వెళ్ళాలట. లెట్స్ గో చేసిండు వాడు. సో నెక్స్ట్ ఒక 2 kilometers సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి పికప్ వచ్చింది మనకు. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇప్పుడు వెళ్ళాలట. లెట్స్ గో. మనకైతే ఈ ట్రిప్లో 153 వచ్చింది. దీనికి ప్రమోషన్ 50 రూపాయలు ఇచ్చిండు. యాక్చువల్ అయితే 203. ఇంత దారుణం అంటే, సో కస్టమర్ను ఎట్లా అంటే కుసబెట్టి మెప్తాడని చెప్పొచ్చు ఒక విధంగా. ఇంకో పికప్ కూడా వచ్చింది మనకు సికింద్రాబాద్ స్టేషన్కు. సో లెట్స్ గో. ఎక్కడ ఇది
ఎట్లా పోవాలి అది నావిగేషన్ కొడదాం. ఈ నావిగేషన్ ఏమో మనకు సరిగా చూపిస్తలేదు. ఎంట్రన్స్ సెట్ నుంచి ఉంది ఏంటి అపార్ట్మెంట్ అనుకుంటున్నాను. ఓకే లెట్ సైడ్ చూపిస్తుందా. లెట్స్ గో. సో మనకు గూగుల్ మ్యాప్లోనో ఇట్లా చూపిస్తుంది దారులు, ఇక్కడొకటి ఇక్కడొకటి ఇక్కడొకటి. సో ఊబర్ యాప్లో చూడండి లేనే లేవు. ఊబర్ యాప్లో ఇక్కడ వరకు ఒక దారి ఉంది అన్నట్టు చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. ఇప్పుడు 1 2 3 చూడండి. 1 2 3 4 లైన్కి వెళ్ళాలి మనం. లెట్స్ గో. ఎట్లయితే మనకు 244 క్యాష్ కలెక్ట్ వచ్చింది. ఇంకో రైడ్ కూడా వచ్చింది. ఇక్కడనే ఉన్నారు, వెనకాల పోయిండు మనోడు, ముందుకు రమ్మనాలి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వెళ్ళాలట, 24 కిలోమీటర్స్. సో 400 చిల్లర ఇస్తా ఉన్నారు. ఈ రైడ్లో అయితే మనకు ఆన్లైన్ పేమెంట్ వచ్చింది. సో మనకు నెక్స్ట్ పికప్ కూడా వచ్చేసింది. ఎగ్జిట్ గేట్ దగ్గరే ఉన్నారట. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. యాక్చువల్లీ మనకు లోపల డ్రాప్ ఉందన్న విషయం వాళ్ళకి తెలియదు. బయటికి రమ్మని అన్నారు కాబట్టి సో 8 టవర్ 8 దగ్గర దింపినాము. లెట్స్ గో టు ద బంజారా హిల్స్ వెళ్ళాలంట. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 350 వచ్చింది మనకైతే. మేడం ఫోన్పే కొట్టేసింది, అయిపోయింది. సో నెక్స్ట్ రైడ్ అయితే వచ్చింది భయ్యా, కానీ ప్రీమియర్లో వచ్చింది. 3.5 కిలోమీటర్స్ నుంచి వచ్చింది, నేనే తీసుకోలేదు. సో చూద్దాం. లెట్స్ గో. సో ఇక కొంచెం ఆఫ్ చేసి ఇప్పుడే టిఫిన్ చేసిన. టిఫిన్ చేసేసి మళ్ళీ ఆన్లైన్ పెట్టుకున్నా. సో ఇప్పటివరకు అయితే 5 ట్రిప్పులు. మనకు 10 నిమిషాలు మధుర నగర్ సంజయ్ రెడ్డి నగర్ నుంచి పడుతుంది. 183 అట యాక్సెప్ట్ అయితే చేసినాను చాలా మంది. సో 5 ట్రిప్పులు పడ్డాయి మనకు. సో ఇది ఇక్కడ నుంచి గంగరౌజా. అమ్మో నో వే, పోయే అవకాశం ఆలోచనే లేదు అటు సైడ్, వద్దు అసలు. సో మనకైతే 5 ట్రిప్పులు 1198, అంటే 1200 వేసుకో. ఇక 1200 వచ్చినాయి. టైం అయితే 9 అవుతుంది. సో చూద్దాం ఇంకా ట్రిప్పులు పడితే. మనకైతే 1.6 మధుర నగర్ నుంచి అయితే ఓకే అయిపోయింది. హైటెక్ సిటీ వెళ్ళాలట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఈ రైలు అయితే మనకు 250 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది. సో నెక్స్ట్ రైడ్ ఇంకా రాలేదు, చూద్దాం. ఎంత ఇస్తాడో ఏమో చూడాలి. 190 ఇస్తా అన్నాడు, చూద్దాం. 185 ఇస్తాడు నాకు తెలుసు ఖచ్చితంగా. అప్డేటింగ్ ఎర్నింగ్ అంటుంది ఇక్కడ. గెలాక్సీ మన ఐకే ఆపోజిట్ లోపల తీసుకొచ్చింది మేడం అయితే. గెలాక్సీ టవర్ లోపల ఆఫీస్లో దింపినాం. సో మనకైతే 181 ఇచ్చిండు గైస్. సో 181 రూపీస్ టోటల్ అయితే మనకు ఎంత అయిందంటే, సో ఇప్పుడే చెప్తా. టోటల్ 1180 రూపాయలు అయింది. టైం అయితే 9:37 అవుతుంది. సో చూద్దాం. గెలాక్సీ టవర్స్ చాలా అంటే చాలా బాగుంది. లోపల చాలా ప్రశాంతమైన కూలింగ్ వాతావరణం అయితే ఉంది. కానీ మధ్యాహ్నం అయితే తెలుస్తుంది ఈ చిన్న చిన్న చెట్లు ఏం చల్లదనాన్ని చూడాలి. పెద్దగా అయితే చెప్పలేము. మంచిగా చెట్లు కూడా లోపల చాలా బాగా పెట్టారు. అక్కడ కనపడతాం చూసారు డెలైట్ టవర్స్. డెలైట్ ఇక్కడ తనకైతే రౌండ్ కొట్టుకొని మనం ఎగ్జిట్ కావాలి. సో ఓకే, నెక్స్ట్ పికప్ రాగానే మీకు అప్డేట్ ఇస్తాను. వీడియోని అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్. సో మనకైతే పేమెంట్ ఇది ఆన్లైన్ వచ్చింది. అక్కడ ఉన్నాడు సార్, ఆ సార్ని దింపినాము. సో ఆన్లైన్ పేమెంట్. నెక్స్ట్ పేమెంట్ కూడా వచ్చింది భయ. ఐటీసీ కోహినూరు నుంచి వచ్చేసింది. నిజాంపేట వెళ్ళాలంట. 11 కిలోమీటర్స్ 247 ఇస్తారట. లెట్స్ గో. సో మనకైతే 342 క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది ఈ రైడ్ లో. సో ఎంత ఇచ్చిండో చూద్దాం. ట్రాఫిక్ అయితే ఏం లేదు భయ. మనకు ఇంకో పికప్ కూడా వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ వ్యూడ్ అట. ఎక్కడ 12 మాదాపూర్ 1224 శక్తి మయూరి నగర్. మరి ఏం చెప్తాం, నాకే ఇస్తాడు. ఇందాక వచ్చిందే పాకు.
లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. అవిత మాదాపూర్ వెళ్ళాలంట. ట్రాఫిక్ అయితే ఏం లేదు కాబట్టి తీసుకోవాల్సి వచ్చింది. సో అది ముచ్చట. ఈ ట్రిప్లో ఎంత వచ్చింది ఏందని చూసుకుంటే మనకైతే 235 రూపీస్ ఇచ్చిండు. సో అన్నీ ప్రీమియరే కొడుతున్నా భయ్య, ఎందుకంటే ఇక ఊగే గో ఆన్ చేసి ప్రతి ఒక్కరు ఎక్కగానే ఏసీ 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 లిటరల్లీ 8:45 నుంచి ఏసీ ఆన్ నాది కారు. అరే కొంచెం ఎండన్న రాని, ఎండ గట్టి కొట్టని అంటే లేదు, ఏసీ లేదా అంటే డోర్ తీసి ఏసీ లేదా అని అడుగుతుర్రు. ఏసీ ఉందా, ఏసీ లేదా అని అడుగుతుర్రు. ఉంది మేడం అని అంటే ఓకే అని ఎక్కుతుర్రు. ఏసీ ఆన్ చేయి, ఫస్ట్ ఏసీ ఆన్ చేయి అంటారు. సో అంత తట్టుకోలేకపోతారు, ఏసీ లేకుండా ఉండలేకపోతారు జనాలు. సో ఎనీవే మొత్తానికి అందుకనే ఇక మనైతే దాని తగ్గట్టు మనకి అమౌంట్ రావాలంటే ప్రీమియర్ కొడితేనే. ప్రీమియర్లో కూడా ఇప్పుడు 4 కిలోమీటర్ 3.5 కిలోమీటర్ పోయి పికప్ చేసుకొని 11-12 కిలోమీటర్ పోయి పికప్ డ్రాప్ చేస్తే 245 రూపీస్ చూసిరుగా మీరే ఇస్తాను. చూద్దాం, ఎనీవేస్ వెళ్ళి డ్రాప్ చేద్దాం. డ్రాప్ చేసిన తర్వాత మీకు అప్డేట్ ఇస్తా. వీడియోని అయితే లైక్ చేయండి, ఓకేనా. ఇట్లా అయితే 360 వచ్చింది. అగో అట్లా మేడంని తిప్పిన, మేడము మేనేజరు. సో ఇగో ఆఫ్లైన్ స్టోర్ చైతన్య ఎలక్ట్రానిక్స్ ఎవరికైనా తెలిసింటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఆఫ్లైన్ బ్రదర్ అన్ని కంపెనీ దొరుకుతాయి అట ఇక్కడ. వాషింగ్ మిషన్లు కానీ సంథింగ్ ఏ ఉన్నా కానీ మనకు అన్ని దొరుకుతాయట. చూడండి. సో ఈ రైడ్లో అయితే మనకు 246 వచ్చింది. టోటల్ అయితే 996 అంటే 2000 రూపీస్ 9 ట్రిప్స్ అయినాయి. ఒకసారి ఆపర్చునిటీ ఏమన్నా ప్రమోషన్ ఏమన్నా పెట్టిందో చెక్ చేసుకుందాం. నిన్న అసలే చెక్ చేయకుండా కొట్టినాం. ఒక ట్రిప్ మిస్ అయిపోయింది, 120 రూపీస్. ఏం కాదులే కానీ. సో ఇది ఇప్పటి వరకు అయితే సమాచారం. లెట్స్ గో. అయితే పికప్ వచ్చింది పీయూష్ అట 2 కిలోమీటర్స్ మాదాపూర్ అట. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. మనకైతే ఒక పికప్ వచ్చింది, ప్రీమియరే తీసుకుంటున్నాం ఇక. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇకనే చిన్న ట్రిప్. చాలా టైం, లంచ్ టైం చాలా ఎక్కువ 2-3 అవర్స్ తీసుకున్నా. కొంచెం పనుండి తీసుకొని ఇప్పుడైతే స్టార్ట్ చేసిన. లెట్స్ గో. ఇప్పుడే మర్చిపోయినా, ఈ ట్రిప్లో అయితే 174 వచ్చింది. మనకి ఇన్సెంటివ్ 1245 నుంచి స్టార్ట్ చేసిండు. సో ఇంకో పికప్ కూడా వచ్చింది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఏందబ్బా ఎక్కడున్నారు బాబు? నారాయణ బుక్ చేసుకున్నాడు. బాలానగర్ బయటపల్లి వెళ్ళాలట. అటు పోతే మనకు పికప్ కూడా పడదు, క్యాన్సల్. చాలా అవుతాయి. సో మనకైతే 7 ట్రిప్స్ 175 పెట్టింది. చూద్దాం, ట్రై చేద్దాం. ఇట్లా అయితే మనకు 309 అయితే క్యాష్ కలెక్ట్ వచ్చింది. మనోడు కస్టమర్ 320 ఇచ్చిండు. మనకు 11 రూపీస్ అయితే చాయ్ తాగమని ఇచ్చిండు. లెట్స్ గో టు ద. ఇంకా పికప్ అయితే రాలేదు. సో చూద్దాం ట్రిప్లో ఎంత ఇచ్చిండు. సో మనకైతే పంజాగుట్ ఒకటి ఊబర్ గోలా పడింది. సో లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ప్రీమియర్ ఆన్ చేస్తే అంత ఎక్కడెక్కడ దూరం నుంచి పికప్లు వస్తున్నాయని గో ఆన్ చేసిన. దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ నుంచి పడ్డది. లెట్స్ గో టు ద పికప్ పాయింట్. ఇట్లా మనకైతే 180 రూపీస్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది. మనకు మేడం 200 కొట్టింది, 20 రూపీస్ ఎక్స్ట్రానే. ఇంకో పికప్ వచ్చింది, లక్డీ కప్పులు వెళ్ళాలంట. జస్ట్ 17 మినిట్స్ డ్రాప్. వెళ్దాం అంటున్నాం, అక్కడ క్లోజ్ చేసింది. ఇటు గల్లీకి వచ్చిన. మళ్ళీ రివర్స్ తీసుకొని ఈ గల్లీకి వెళ్ళాలి. తప్పదు, ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని రోడ్లు బ్లాక్ అయి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. 6 కిలోమీటర్లు డ్రాప్ చేసిన. 302 రూపీస్ వచ్చింది. 310 ఇచ్చిండు మనకు. సో గో ఆఫ్ చేసిన. మనకెంత 200. ఎంత మలక్పేట, నోవే, పూణే పోము. సో మనకెంత ఇచ్చిండో చూద్దాము. ఇక్కడికి కలీస్ కూడా, జనరల్ బజార్, ఇక్కడ బంజారా హిల్స్ వస్తే ఓకే, అది పోవచ్చు. 97 మలక్పేట, నోవే, కలీస్ కూడా, జనరల్ బజార్ పోవచ్చు. ఎందుకంటే తక్కువ ఉంటుంది ట్రాఫిక్ ఇవాళ రంజాన్ కాబట్టి. అక్సెప్ట్ అవుతుందో కాదు చూద్దాం.
ఓ షట్ యాక్సెప్ట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. సో చింతల్ బస్తీకి వెళ్ళి పికప్ చేసుకోవాలి. లెట్స్ గో. 12 నిమిషాలు చూపిస్తుంది. లెట్స్ గో. ఎక్కడ ఉన్నాడు? చింతల్ బస్తీ రోడ్లో. అమ్మో, ఇక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నాడు. చింతల్ బస్తీకి వెళ్ళే రోడ్లో ఉన్నాడు. రోడ్ నెంబర్ 12 దగ్గర యూటర్న్ తీసుకొని రావాలి. లెట్స్ గో. ఈ రైడ్లో అయితే 296 వచ్చింది. ఇంకా పికప్ అయితే రాలేదు. సో లెట్స్ గో. సో మనకైతే డ్రాప్ అయితే అయిపోయింది. ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది మనకు. ఇప్పుడే ఇక్కడ ఉప్పల్ బస్ స్టాప్ దగ్గరలో డ్రాప్ అయితే చేసినాం. మనం సైడ్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకున్నాం. సో సక్సెస్ఫుల్గా అయితే మనం 6 ట్రిప్స్ కంప్లీట్ చేసినాము. టకటక అది ఈ ట్రిప్లో 263 వచ్చింది. 3120 రూపాయలు అయింది. యాక్చువల్లీ ఇప్పటి వరకు అయితే 4000 చిల్లర కావాల్సి ఉండే, 4500 అట్లా కావాల్సి ఉండే. కానీ నేను కొంచెం మా అన్నయ్య కూతురు వచ్చింది కాలేజ్లో జాయిన్ చేయించడానికి. సో శ్రీ చైతన్య కాలేజ్ అట్లా కాలేజీలు తిరగడం జరిగింది. సో అందుకని టైం అంతా వేస్ట్ అయిపోయింది. సో అందుకనే ఇక మళ్ళీ ఆపేద్దాం అనుకున్నా. ఆపితే బాగుండదు మళ్ళా. సో ఎర్నింగ్ మనకు తగ్గిపోతుంది అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయినా. సో ఇప్పటివరకు అయితే సో అయినా ఎర్నింగ్ 15 ట్రిప్లకు 3,127 అయింది. సో ఒకసారి ఊబర్ గో సెడాన్ ఆన్ చేద్దాం. ఇక్కడ బిజీ లేదు ఏరియా. ఒకటి గోలా పడితే కొడదాం. ఎందుకంటే పీక్ అవర్ స్టార్ట్ అయింది. చూద్దాం ఒకసారి అని ఇస్తే కొడదాం. ఓ షట్, ఇక్కడ కాచిగూడ అట 10 కిలోమీటర్లు 22 minutes. లేదు అక్కడ కూడా 172 వస్తుంది కదా. ఉప్పల్ జంక్షన్లో ఉన్నాడు మనోడు. గిట్ల వెళ్ళి గిట్లా తీసుకుందాం అంటే చూద్దాం ఒకసారి అడుగుదాం. గీటి దగ్గర రమ్మని చెప్దాం. సో లెట్స్ గో. సో మనోడైతే ఏందనుకుంటే ఇప్పుడే వస్తున్నాడు. చూడండి లైవ్ లొకేషన్ కనిపిస్తుందా? సో ఇప్పుడే ఇక్కడ నుంచి ఇట్లా వస్తున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పికప్ చేసుకుందాం. వచ్చి అక్కడ దిగినాక మనం ఒకసారి కాల్ చేసి కన్ఫర్మ్ చేసుకొని పోదాం. ఎందుకంటే ఆట పాట ఆశామాసిగా పోయినాం అనుకో, ఆడ పోయి వెయిట్ చేయలేం. ఆడ పోయి వెయిట్ చేసి అనుకో, ఏడా మెట్రో కింద వస్తాడు ట్రాఫిక్ పోలీస్, ఆయన వస్తాడు, ఫోటో కొడతాడు. సో మనకు 230 రూపాయలు 235 రూపాయలు హోండా పార్కింగ్ ఛార్జెస్ వేస్తాడు. మనోడు అక్కడే ఆగిండు. మరి బస్సులో వస్తాడా కార్లో వస్తాడా తెలియదు. ట్రాఫిక్ ఉన్నట్టుంది. చూడండి చూపిస్తా. సో ఇక్కడ ఆగిండు. ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ దిగుతాడు. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, ఇక్కడ ఉప్పల్ బస్ స్టాప్, ఇక్కడ దిగుతాడు. సో మనం ఇక్కడ నాకు కాల్ చేస్తూనే ఉన్నాడు. మేముందనే ఒకసారి మాట్లాడదాం. హలో హలో. అరే కట్ చేస్తాడు ఫోన్ ఎత్తి. ఇటు సైడ్ వచ్చింది నడిచి వస్తాడు. ఆయన కంపోజేసి ఏమర్థం అవుతలే. నడిచే వస్తానట్టుంది నాకు తెలిసి. నార్మల్ కాల్ చేస్తాడు. హలో హలో హలో. అరే అమ్మ వీడు అంతా తలకాయ నొప్పి బుకింగ్ ఉన్నట్టుంది. క్యాన్సిల్ చేసేదే బెటర్. నడిచే వస్తాడు, చిన్నగా కదులుతాడు. చూస్తాను. హలో చెప్పండి అన్న, ఎక్కడ ఉన్నారు? అవునా, ఇప్పుడు ఎక్కడికి వస్తారు? ఇప్పుడు ఎక్కడ పికప్ చేసుకోవాలి? అదే మెట్రో కింద కదా? ఓకే, నేను ఇక్కడనే ఉన్నా. ఇక సిగ్నల్ దగ్గర ఉన్నా. సిగ్నల్ ఇచ్చిండు, వస్తున్నా. మీరు నడిచి వస్తున్నారా బస్లో వస్తున్నారా? బస్ దిగిరా? ఓకే ఓకే. అటు కొంచెం ముందుకు రండి, అక్కడ మెట్రో కిందకి రండి, నేను పిక్ చేసుకుంటా. ఓకే, చూసారు కదా. ఇగో ఇప్పుడే బస్సు దిగలేదు, ఇంకా దిగినామంటాను. మనం ఇక్కడనే ఉన్నాం. ఎంతసేపు 1 minute ఇక్కడికి వెళ్ళిపోతాం. మనవాడు దిగి ఇక్కడికి వచ్చిన తర్వాత పోదాం. ఎందుకంటే అక్కడ మనకు పికప్ అక్కడ టక్కున చేసుకొని వెళ్ళిపోయేటట్టే ఉండాలి. సో అవి వస్తుండు మెయిన్ రోడ్కు, ఇటు సైడ్ లెఫ్ట్ తీసుకుంటుండు. ఓకే రైట్, చిన్నగా వెళ్ళిపోదాం. పైగా మనం ఈ సందు గల్లీలో ఉన్నాం. ఇది మున్సిపల్. ఓకే లెట్స్ గో. అయితే రైడ్లో 176 వచ్చింది. అట్లా పోతున్నారు.
ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు అట్లా పోతున్నారు వాళ్ళే. సో వాళ్ళు బుక్ చేసుకున్నారు మన వాళ్ళే, మన వరంగల్ డిస్టిక్. సో మంచిగా మాట్లాడుకుంటూ వచ్చారు, జంట పక్షుల లెక్క పోతున్నారట ఊటీ అట్లా తిరిగి వద్దామని. సో మొత్తానికైతే ఈ రైడ్లో మనకి ఎంత వచ్చిందంటే 150 ఇస్తా అన్నాడు, అంతే 153 ఇచ్చిండు. 3000 2000 అయితే అయింది. మనకు రావాలని ప్రమోషన్ సరే చూద్దాం ఆడైతే చిన్నగా. సో మొత్తానికి ఊబర్ గో ఆన్ చేస్తే నాన్ స్టాప్ బుకింగ్లు మొత్తం మొగల్పుర, బాబానగర్, బాబానగర్, చార్మినార్ అంతా అడే పడుతున్నాయి, బుకింగ్స్ అన్నీ అడే పడుతున్నాయి. మా వద్దు నాయన, నాకు అస్సలే వద్దు, లేకున్నా ఒకటి అనుకొని ఊబర్ గో ఎడైనా ఆన్ చేసినా ఇప్పుడు శాంతించింది. మనోళ్ళు చూడు ఎట్లా పెట్టుకున్నారు కార్లు. ఒక్కటి చూడు, 1 2 3 4 అట్లా లైన్గా పెట్టుకున్నాడు. ఒక్కొక్కటి అక్కడ ఆయన కూడా పక్క పెట్టుకుంటాడు. వద్దు 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 అంటుంటే మొత్తం ఓల్డ్ సిటీకి వేస్తుండు. ఇక నైట్ అయిపోయింది, ఇక్కడనే చాలాసేపు దాకా ఉన్నా, బుకింగ్లు అయితే ఇస్తలేడు. ఇక నా వల్ల కావట్లేదు, ఇక అటు పడి ఇక పోదాం. పడితే లేకపోతే మీకు ఫ్యూయల్ అప్డేట్ ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోతాయి. ఇక నా టికెట్ వేస్తాను. ఇక రేపు మళ్ళీ పొద్దుగాల రేపు స్టార్ట్ అవుతాం. ఇక చూసిరు కదా 3021. ఇది ఒక్కరోజుకి అనుకోకండి, 2 రోజులు అది బిల్లు కలిపి. సో మనం ఇప్పుడు క్యాల్కులేట్ చేసుకుందాము. నిన్న ఈ రోజు కలిపి దాంట్లో ఒక 200 కూడా తీసేయాలి, ఎందుకంటే నేను 20 కిలోమీటర్స్ నేను అట్లా తిరిగాను పర్సనల్గా. సో నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేసి చూపిస్తాను, ఓకేనా? లెట్స్ గో. సో మనకు ఇవాళ 3280 అంటే ఇక ఇన్సెంటివ్ కలిసింది. 3500 వేసుకుందాం. టిప్పులు వచ్చినాయి మంచిగా, వాళ్ళు 10 రూపాయలు 10 రూపాయలు. సో 3500 ప్లస్ ఇది 4660 అంటే 4800. ఇది 160 రూపాయలు. 4800 3500 క్యాలిక్యులేటర్. 4800 ప్లస్ 3500 ఈజ్ ఈక్వల్ టు 8300 రూపాయలు. అక్షరాల 8300 రూపాయలు నిన్న ఈ రోజు కలిపి జరిగిన బిజినెస్ మనకి. ఇది 2 రోజుల బిజినెస్ బ్రదర్, ఒక్క రోజు కాదు, 2 రోజులది. సో దీంట్లో మైనస్ మనకు 3020 ఈజ్ ఈక్వల్ టు నిన్న ఈ రోజు కలిపి మనకు 5280 రూపాయలు మనకు సంపాదించినాము. సో మనం అయితే 510 కిలోమీటర్లు తిరిగినాము. మిగతా 28 కిలోమీటర్లు మనం సొంతంగానే తిరిగినాము. సో కాబట్టి దీంట్లో ఒక్క 200 మైనస్ చేద్దాం, ఎందుకంటే మనం సొంతంగా తిరిగినాం కాబట్టి. సారీ, దీంట్లో మైనస్ కాదు. సో టోటల్ ఎంత అయింది మనకు? 4800 ప్లస్ 3500 ఈజ్ ఈక్వల్ టు ఇంత అయింది. సో ఫ్యూయల్ మనకు ఈరోజు 3020 రూపాయలు అయింది. 200 తీసేద్దాం, మైనస్ 2800 అయింది అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు 5500 రూపాయలు మనం సంపాదించినాం నిన్న ఈరోజు కలిపి. మనం పర్సనల్గా తిరిగిన కిలోమీటర్స్ తీసేస్తే సో మనకైతే 5500 రూపాయలు ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్. 2 days ఇంక్లూడింగ్ మెయింటెనెన్స్ కలిపి దీంట్లోనే ఉంది. మనం మంత్ ఎండ్ వీడియోలో సో మెయింటెనెన్స్ గురించి మాట్లాడుకుందాం. మంత్ ఎండ్ వీడియో ఎవరైతే చూడలేదో, మార్చి, ఏప్రిల్, జనవరిది ఫిబ్రవరిలో అప్లోడ్ చేసిన. ఫిబ్రవరి 2, ఫిబ్రవరిది మార్చి 2, మార్చిది ఏప్రిల్ 2 అప్లోడ్ చేసిన. సో ఎవరైతే చూడలేదో ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మళ్ళా ఇంకా మెయింటెనెన్స్ ఇతలేవు, నువ్వు ఖర్చులు తీతలేవు, ఇది ఇతలేవు, ఇది ఇతలేవు అని అనవసరంగా కింద కామెంట్లు పెట్టొద్దు. నీకు అంత బుద్ధి ఉంటే పోయి ఆ వీడియోలు చూసి తర్వాత కామెంట్ పెట్టు, ఓకేనా? ఇవాళ ఈ వీడియో అయితే మొత్తానికైతే నిన్న ఈ రోజు ఫ్యూయల్ ఒకటే రోజు ఇవ్వడం జరిగింది మీకు అప్డేట్ అయితే. సో మీరు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అందరూ నన్ను పిక్చర్ లెక్క చూసుకుంటూ వెళ్తున్నారు. సో కాబట్టి రేపటి ఎర్నింగ్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, సైనింగ్ ఆఫ్ SPK బిజినెస్. బాయ్ బాయ్.